నేను ఇవాళ మయూకా ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసాను అనమాట. వినుకొండ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ మంచి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్రచందనం అవన్నీ ఉన్నాయి. షాబాష్ గారు అనమాట చైర్మన్ అనమాట ప్రాజెక్ట్ కి. తను ఏంటంటే డీటెయిలింగ్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ XYZ ప్లేసెస్ లో ఎర్రచందనం ఉంటుందని చెప్తారు, కానీ అక్కడ ఎర్రచందనం అనేది రాదు. తర్వాత లేదండి తర్వాత చెప్తారు మనకు ఆ సంగతి బుక్ చేసిన తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే మనం ప్రాజెక్ట్ తీసుకునే ముందే మనం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ సాయిల్ సూటబులా కాదా చూసి ఎర్రచందనం వస్తుందా కాదా అంతా చూస్తున్నారు. అండ్ ఇక్కడ కస్టమర్స్ ఏంటండి హైదరాబాద్ నుంచి వస్తారా, విజయవాడ నుంచి వస్తారా? నాట్ ఓన్లీ హైదరాబాద్ విజయవాడ అండి, ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అదర్ కంట్రీస్ నుంచి, అంటే మన NRIs అనమాట. వాళ్ళు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ జార్ఖండ్ నుంచి, అస్సాము, కర్ణాటక, ఓకేనా, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, సో ఇట్లా ప్రతి చోట నుంచి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు అంత దూరం నుంచి మయూకాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మా ప్రాజెక్ట్ దాని యొక్క డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంటేషన్ ఇస్తామండి మేము. లీగల్ ఒపీనియన్తో సాయిల్ టెస్ట్ చేసి మొక్కలు పెరుగుతాయా లేదా, ఇక్కడ ఈ సాయిల్ రెడ్ శాండిల్ కి అనువైందా కాదా అన్న చెక్ చేసిన తర్వాత మేము సాయిల్ అన్నది ల్యాండ్ అనేది కొనడం అన్నది జరుగుతుంది అనమాట. ప్లాంట్స్ మేము తీసుకొచ్చినప్పుడు ఏంటంటే బేబీ ప్లాంట్స్ లాగా ఉంటాయి అనమాట. ఒక 1 year 6 months 1 year ప్లాంట్స్ అట్లా తీసుకొస్తాము. మేమేం చేసాము అంటే 1.5 year ప్లాంట్ తీసుకొచ్చాం. బికాజ్ మోర్టాలిటీ అన్నది తక్కువ ఉండాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ కంపెనీ చేస్తుంది కదండి. సో అందుకోసం ఏంటంటే మోర్టాలిటీ తక్కువ ఉండేలాగా ఇన్వెస్ట్మెంట్ వన్స్ ఒకసారి పెట్టిన తర్వాత కస్టమర్స్ మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఎక్కడ కూడా. సో మేము ఇన్వెస్ట్ చేసాము, అదేమైపోయిందో వెంచర్ పెరుగుతున్నాయా లేదా అన్నది బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు మయూకాలో పెట్టుబడి పెడితే. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ నేను కనుక్కుంది ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ సమ్ 3,500 ఎంతో ఉందని చెప్తున్నారు. మరి మీదెందుకు జస్ట్ 600 చేంజ్ లో ఉంది? మేమేం చేసామంటే అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ కదండి, అందరూ కొనుక్కునేలాగా ఉండాలి. అందుబాటు ధరలో ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు కూడా అట్లీస్ట్ ఏమనుకుంటారంటే అరే నాకు ఒక 100 గజాలు కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ 100 గజాలు మీరు లేఅవుట్ లో కానీ నాన్ లేఅవుట్ లో కానీ 100 గజాలు ఒక 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు పెట్టుకునే డబ్బులతో ఇక్కడ 10 గుంటలు అంటే 25 సెంట్లు భూమి అండి, 1210 చదరపు గజాల భూమి 7.5 నుంచి 8 లక్షల బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలి అన్నది మా కాన్సెప్ట్ అండి. సో ఆ తక్కువ బడ్జెట్ లో ఇవ్వడం కోసము మేము మినిమం ప్రైస్ తీసుకున్నాము. అంటే ప్రాఫిట్ అన్నది హై రేంజ్ లో తీసుకోకుండా తక్కువ బడ్జెట్ లో ప్రాఫిట్ తీసుకొని మేము ఎక్కువగా కస్టమర్స్ కి సర్వ్ చేయాలి అన్నది మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసేసుకున్నాం అన్నట్టు కాదు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను హైదరాబాద్ లో ఉంటాను, నేను ఇక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాను. సో నాకు రేపు పొద్దున ఈ గ్రోత్ కానీ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మేము ఏం చేస్తున్నామంటే ప్రస్తుతానికైతే వాట్సాప్ ఛానల్ ద్వారా వాళ్ళకు వీడియోస్ ఎవ్రీ డే లేదా వీక్లీ 1 or 2 వాళ్ళకు ఏం జరుగుతుంది వెంచర్ లో అన్నది అప్డేట్ ఇస్తాము. మేము ఒక 1 to 2 months లో సీసీ కెమెరా లైవ్ ఇచ్చేస్తామండి కస్టమర్ కి. ఆ సీసీ కెమెరా లైవ్ ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే డైరెక్ట్ వాళ్ళు అక్కడి నుంచే, అంటే జార్ఖండ్ నుంచి కొనండి, బెంగళూరు నుంచి కొనండి, కర్ణాటక నుంచి కొనండి, కేరళ నుంచి కొనండి, అబ్రాడ్ నుంచి కొనండి. ఎందుకంటే చాలా మందికి అండి ఈ రోజుల్లో ఏంటంటే ప్లాంటేషన్ లో ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక డ్రీమ్. అండ్ మీ ఇనిషియేటివ్ ఎలా ఉంది అంటే మనకి ఇప్పుడు సామాన్యులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది, మాకు ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి. 620 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఆల్మోస్ట్ మీరు 100 గజాలైనా కొనుక్కోవచ్చు. 200 ఒక్కొక్క గుంట 125 గజాల. అవునండి, మినిమం 5 గుంటల నుంచి 10 గుంటలు మినిమం 5 గుంటాస్ నుంచి 10 గుంటాస్ వరకు మనం తీసుకోవచ్చండి. కొంతమందికి ఏంటంటే ఎకరాలు తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎకరాల్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎర్రచందనం అండి. ఎర్రచందనమే పెడుతున్నాము, ఎందుకంటే మేము దీనికి వేరే కల్టివేషన్ చేస్తే మేము ఏదైతే మోటో ఎర్రచందనాన్ని పెంచి ఎక్కువ ఇన్కమ్ ఇవ్వాలి అనుకున్నామో ఆ మోటో మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఓన్లీ ఎర్రచందనం మీదే కాన్సన్ట్రేషన్ చేసాము, అదే పెంచుతున్నాము. బట్ ఏంటంటే మా దగ్గర వచ్చిన కొన్న కస్టమర్స్ ఎప్పుడన్నా సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి కావడానికి ఫ్రూట్స్ మొక్కలు పెట్టామండి. మీరు చూడొచ్చు రోడ్డు పక్కనే 2 వైపులా ప్రతి ప్లాట్ కి 5 ఫ్రూట్స్ మొక్కలు వస్తాయి. మల్బెర్రీ కానివ్వండి, వాటర్ యాపిల్స్ కానివ్వండి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట, మ్యాంగోస్ అని, జామకాయ అని, ఇట్లాగా. సో ఇప్పుడు ఏంటంటే ఎర్రచందనం అనేది ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అండి 12 years ఆగిన 12 years వరకు మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది మన దగ్గర ప్రాజెక్ట్ లో? ఇప్పుడు మీరు చూడొచ్చు మేడం, జనరల్ గా మేము ఏం చేస్తాము అంటే చాలా మంది మెయింటెనెన్స్ చేస్తాము అని చెప్తారు కదా. సో వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. నేను సీసీ కెమెరా లైవ్ ఇచ్చేస్తాను. నేను మెయింటెనెన్స్ చేయకపోతే డైరెక్ట్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, బాబు మీరు లైవ్గా మీరు చేయట్లేదు ఏంటి, మీరు మెయింటెనెన్స్ సరిగ్గా లేదేంటి అనేసి. మా కస్టమర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి ఉన్నారు ప్రెజెంట్. సో అందరూ చెక్ చేస్తున్నారు, అందరికీ ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తున్నాము కస్టమర్స్కి. ప్రతి ఒక్క వారంలో 3 times 4 times ఫస్ట్ మేము మొక్క పెట్టినప్పుడు ఇంతే ఉంటుంది. ఈ కింద చూసారు కదా, ఈ కింద
ఇదేదైతే స్టెమ్ గ్రోత్ అయిందో మీరు ప్రతి మొక్కకు చూసుకోవచ్చు. స్టెమ్స్ గ్రోత్ కూడా అదే విధంగా మీకు మొక్కని నిలబడేంత వరకు పూర్తి బాధ్యత కంపెనీ తీసుకొని మీరు ప్రతి మొక్క చూడొచ్చండి. స్టెమ్ గ్రోత్ ఇట్లాగే ఉంటుంది కింద. స్టెమ్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే మొక్కలు మెయింటెనెన్స్ కానివ్వండి. ఎస్ అండి. సో చూడండి ఇక్కడ స్టెమ్స్ చూడండి మీరు, ఇది కానివ్వండి, ఈ మొక్కలన్నీ. సో ప్రతిదీ కూడా హెల్దీ స్టెమ్స్తో మేము మా మెయింటెనెన్స్ యొక్క దీనివల్ల అంటే మేము ఇచ్చే న్యూట్రియంట్స్, మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానివ్వండి, ఏదైనా సరే సో నీట్గా మొక్కల పెరుగుదల కానివ్వండి, మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మయూకా ఫార్మ్సేనండి. అదైతే 100% చెప్పొచ్చు మనం. సో వితౌట్ సపోర్ట్ అనమాట, ఇంకా సపోర్ట్ కూడా అవసరం లేదు వీటికి. అంటే మొక్క తీసుకొచ్చినప్పుడు కొంచెము సపోర్ట్ కర్రగా కడతాము. అన్ని మొక్కలకు ఉన్నాయి చూడండి సపోర్టింగ్. దీనికి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. యా అట్లాగా ప్రతి మొక్క చెక్ చేసుకోండి. సో అట్లా మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మ్యాక్స్ 10 to 12 years నుంచి హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది మేడం ఇది. సో ఈ 10 to 12 years వరకు మా ప్లానింగ్ ఏంటి అంటే కనుక తక్కువ బడ్జెట్ లో జనాలకి ఎక్కువ భూమిని ఇవ్వాలి, వాళ్ళకి ఆ భూమి కాస్త రెట్టింపు అవ్వాలి. ఎస్, భూమి మీద ఇన్కమ్ ప్లస్ భూమి కొంటారండి అందరూ. ఓపెన్ ప్లాట్ కొంటారు, ఒక 5 years కో 10 years కో అది డబుల్ అవుతుంది లేదా త్రిబుల్ అవుతుంది. కానీ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ తో కూడిన మొక్కలతో కూడిన భూమి కొనడం వల్ల భూమి యొక్క రేటు పెరగడము, దాంతో పాటు మొక్కల మీద ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎర్రచందనం అనేది చాలా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం చాలా ప్రాంప్ట్ గా ఉంది. అంటే ఎర్రచందనంలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కడికి పోవు. సో అందుకే వెనుకొండ నుంచి 8 kilometers దూరంలో ఉందన్నమాట, మున్సిపల్ రేడియస్ లో. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటారు కదండి, ఇది అప్రూవల్ ఉండాలి, అదే అప్రూవల్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? దీనికి అప్రూవల్స్ అయితే కనుక ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మేడం, అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్. దీనికైతే అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను. కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని మేము కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మెయింటెనెన్స్ కోసం లీజ్ అగ్రిమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటామండి. సో ఈ మెయింటెనెన్స్ 12 years లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిని కూడా రిజిస్టర్ చేస్తున్నాం మనం. జనరల్ గా ఏంటంటే లీజ్ అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తారు కదా, రిజిస్టర్ చేయరు. మీరు ఫస్ట్ టైం వింటున్నారు ఇది. ఇట్స్ వెరీ నైస్. అంటే జనరల్ గా ఎక్కడైనా మనం లీజ్ అగ్రిమెంట్ చేస్తే అది మామూలుగా మ్యూచువల్ గా ఉండేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవు. 100% అండి, 100%. దట్స్ వై ఇంకోటి ఏంటంటే ల్యాండ్ మీద అప్రిసియేషన్ మీరు లైవ్ లో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మేము వెంచర్ వేసినప్పుడు ఇక్కడ ఎటువంటి డిటిసిపి లేదండి. మేము వెంచర్ వేసిన తర్వాత మీరు ఆ పక్కన చూడొచ్చు, ఎల్లో కలర్ స్టోన్స్ ఉన్నాయి అక్కడ. సో మనం ఇప్పుడు వెళ్తాం, అటు చూపిస్తాను. ఆ ఎల్లో కలర్ స్టోన్స్ లో డిటిసిపి వేశారు. 3,500 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టారండి మనం కొన్న తర్వాత. సో డిటిసిపి అంటే ఈజ్ ఇట్ ఫర్ ఫార్మింగ్ ఓన్లీ? కాదు, అది రెసిడెన్షియల్ ప్లాట్స్ అవి. అయితే ఈక్వల్ టు డిటిసిపి దానికి మనకు పెద్ద డిస్టెన్స్ లేదు. కానీ రేపు 12 years కో 10 years కో 12 years కో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు అప్రూవల్ తెచ్చుకున్నా సరే వాళ్ళకు పర్ స్క్వేర్ యార్డ్ మీద 5,000 to 10,000 ఎక్కడికి పోవు, మంచి రిటర్న్స్. ఒకవేళ సేల్ చేయాలనుకున్నా కూడా మనకి అప్రిసియేషన్ అనేది 5 to 10% అనేది ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారండి, రంజిత భారతి అని. మీరు ప్రతి నేమ్ బోర్డ్ చూడొచ్చు. పాన్ ఇండియా ఫామ్ ల్యాండ్స్ అండి మీవి? అవును మేడం, పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రతి ఒక్కళ్ళకి మనం భూమిని ఇవ్వాలి అంటే 100 గజాలు కొనే డబ్బులతో మనం 25 సెంట్లు రైతులుగా తయారు చేయాలి అన్నది మా కంపెనీ యొక్క మెయిన్ మోటో అనమాట. మనం డ్రిప్ వాటర్ వదిలితే ఫుల్గా వాటర్ కూడా వస్తాయండి. సో వాటర్ కూడా మనకు ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటాయి, అన్నిటికీ సప్లై అవుతుందండి. డ్రిప్పింగ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి యూజెస్ ఏంటంటే ఒక మనిషి వెళ్ళి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్ చేసేసరికి అన్ని ప్లాంట్స్ కి సమానంగా అంటే మనం ఎంత సెట్ చేస్తే అంత మెజర్మెంట్. ఇంకోటి ఏంటంటే ఈ పక్కనే సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ ద్వారా మనం పవర్ ఇస్తున్నాము. సో దీనికి కూడా మనకు పవర్ ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదనమాట. సో మనకు 365 days పవర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మొక్కలకి బాధ్యత కూడా ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా మా దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో కస్టమర్స్ వాళ్ళ హ్యాపీనెస్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము కూడా ప్రాఫిట్ లేకుండా చేయట్లేదు, బట్ లెస్ ప్రాఫిట్, తక్కువ ప్రాఫిట్తో లార్జ్ స్కేల్లో చేయాలి అన్నది మా ప్లానింగ్ అండి. అంటే కస్టమర్స్కి ఏం కావాలి, స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలి, రేపు పొద్దున వాళ్ళు 10 ఏళ్ల తర్వాత వచ్చాక కూడా వాళ్ళ భూమి వాళ్ళదే అన్నట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే 4 వైపులా హద్దులు పెట్టి స్టోనింగ్ వేస్తాము. ప్లస్ ప్రతి ప్లాట్ కి కస్టమర్ పేరు రాస్తామండి. మీరు అక్కడ చూడొచ్చు ఆ సైడ్ ఎల్లో బోర్డ్ మీద కస్టమర్ పేరు రాస్తాము. ప్లస్ దీన్ని ఏం చేస్తామంటే మ్యూటేషన్ అంటే పట్టాదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏపీలో రీసర్వే జరుగుతుందండి. ఈ రీసర్వేలో ఈ 4 హద్దురాళ్ళంత వరకు
ఒక ఎల్పిఎం నెంబర్ అంటారు, అది అలర్ట్ చేస్తారు. అది వన్స్ అలర్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి డబల్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఎవరన్నా మళ్ళీ కబ్జా చేయడం అట్లా ఏది ఉండదన్నమాట. క్లియర్గా లైకే డిటీసీపీ కానివ్వండి, లేఅవుట్స్ ఉడా లేఅవుట్ కానీ, హెచ్ఎండిఏ, సిఆర్డిఏ లైక్ ఎలాగైతే ఉంటుందో దీనికి కూడా అట్లాగా ఒక ఎల్పిఎం నెంబర్ ఇస్తారు. దానివల్ల కస్టమరు అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా వాళ్ళ కొలతలతో పాటు క్లియర్గా ఉంటుంది. సో మేము జియో ఫెన్సింగ్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నాము. జియో ఫెన్సింగ్ కూడా వేసి, అంటే ఎక్కడి నుంచైనా వాళ్ళ ప్లాట్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూసుకునే ఏర్పాటు ఉంటుంది అనమాట దానివల్ల. సో ఆ జియో ఫెన్సింగ్, సీసీ కెమెరా యాక్సెస్ కానివ్వండి. అండ్ ప్రతి ప్లాట్ కి వీళ్ళు ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 5 ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తున్నారు. లైక్ మల్బరీస్ ఇస్తున్నారు, లేకపోతే లెమన్స్ ఇస్తున్నారు, అంటే 365 డేస్ గ్రో అయ్యే లెమన్స్ ఇస్తున్నారు. అండ్ ఐస్ యాపిల్స్ ఈ మధ్య చాలా మంది అంటున్నారు ఐస్ యాపిల్స్. అలా మల్టిపుల్ ఒక 5 ఫ్రూట్స్ ప్లాంట్స్ వాళ్ళకి ప్రతి ప్లాట్లో ఇస్తున్నారనమాట. సో అది ఉండడం వల్ల ఏంటంటే ఎర్రచందనంతో పాటు ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తే కొన్ని ఫ్రూట్స్ కూడా హ్యాపీగా తెంపుకోవచ్చు. సో ఇదేం ప్లాంట్? ఇది సపోటా అండి. సపోటాలో కూడా బెస్ట్ వెరైటీ సపోటా అనమాట. అది వచ్చేసి కొబ్బరి అనమాట. సో కొబ్బరి చెట్టు. అలాగే ఇది వచ్చేసి మ్యాంగో, మామిడికాయ. అది వచ్చేసి నేరేడుకాయ. అది జామ. ఓకే. ఎవ్రీ ఇయర్ కస్టమర్స్ని వెంచర్కి తీసుకురావడం కోసము కార్తీక వనభోజనాలు అన్న కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ పెట్టామండి. ఈ ఇయర్ కూడా అప్పుడు పూజలు అట్లాంటివి చేస్తారు కదా. సో అప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఆల్మోస్ట్ ఉసిరికాయ ఇంత చెట్టు అయిపోతుంది కాబట్టి ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తారని, అట్లాంటి ఈవెంట్స్ ఏదన్నా చేయాలి అన్నా ఇబ్బంది లేకుండా ఉండాలని అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్నది పనసకాయలతో సహా అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది అనమాట. సో ఈ ఫ్రూట్స్ తెంపుకోవడానికి కోసమైనా వాళ్ళ సైట్కి వచ్చి వాళ్ళ సైట్ ని చూసుకొని వెళ్తారు. రావచ్చు మేడం. ప్రతి ఒక్క ప్లాట్ కి 5 రకాల ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఒక ప్లాట్ కంటే ఎన్ని గుంటలు సార్? మినిమం అయితే 10 గుంటలు అండి. అఫోర్డ్ చేయలేరు అనుకుంటే కనుక 5 గుంటాస్ అన్న కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటంటే కొనుక్కున్న వాళ్ళది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టి ఇలా చేస్తారనమాట. నేమ్ బోర్డ్స్ రాస్తారు. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, అస్సాం నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, రాంచీ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి వచ్చారు. మీరు కూడా రండి తొందరగా. ప్లస్ ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఇస్తామండి కస్టమర్ కి. సో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చినప్పుడు స్టే చేయడానికి అకామిడేషన్ లాగా కూడా ప్లాన్ చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేస్తాము. అది కూడా అయిపోయిన తర్వాత కస్టమర్కి యాక్సెస్ ఇస్తాము. ఎవరైతే కొనుక్కున్నారో ఆ కస్టమర్ ఇక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో డే స్పెండ్ చేయడానికి కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి. ప్లస్ వినుకొండ మున్సిపాలిటీ నుంచి 8 కిలోమీటర్ రేడియస్, లైకే ఇది కూడా ఒక మున్సిపాలిటీ రేడియస్ లాగానే ఉంటుంది. సో మున్సిపాలిటీలో లాగానే ఉంటుంది. వెనుకొండ నుంచి జస్ట్ 8 నిమిషాలు ఇలా తిరిగేసరికి వచ్చేస్తుందండి. చాలా దగ్గర వెనుకొండ నుంచి. సో మీరు చూడొచ్చు లైవ్ లో. అదిగోండి అదే వినుకొండ. అది కనిపించేది వినుకొండ అండి. అదే వినుకొండ. అది సిటీ అనమాట, వినుకొండ టౌన్. సో ఈ ప్రాజెక్ట్ చూపించారు. ఇంకేదో ప్రాజెక్ట్ కూడా ఉంది కదా మీ దగ్గరలో? మయూకా గార్డెన్స్ 2 అండి. అది కూడా చూద్దాము. ఆన్ గోయింగ్ సేల్స్ అన్న దాంట్లో జరుగుతున్నాయి. అది కూడా ఒకసారి చూసి దాని డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మయూకా గార్డెన్స్ 2కి వచ్చాము. ఇందాక మనం చూసింది మయూకా గార్డెన్స్ అనమాట. ఇది మయూకా గార్డెన్స్ 2. సో ఇది ఇప్పుడు రీసెంట్ గా చేశారండి డెవలప్మెంట్? అవునండి. ఇది 3 months అవుతుంది మనం డెవలప్మెంట్ చేసి. మొత్తం వెంచర్ మొత్తం ఇది 25 acres, ఎక్స్టెంట్ వచ్చేసి ఇంకొక 30 acres ఉంది ఎక్స్టెంట్ ఇది. ఓకే. ఇక్కడ మనకి చాలా ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా, బాగుంది. అంటే మీరు చూసినట్టయితే మొత్తం వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట. వర్క్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఏంటి సార్? సేమ్ అండి. వినుకొండ నుంచి ఇది 12 kilometers డిస్టెన్స్ లో ఉంది. శ్రీశైలం హైవేకి 4 kilometers అండి. ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే 4 kilometers. శ్రీశైలం కూడా 100 kilometers ప్రాజెక్ట్ అనమాట. మనకు విజయవాడకి దగ్గర, హైదరాబాద్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, రాజధాని అమరావతి కానివ్వండి, ఏదైనా సరే మనకు చాలా దగ్గరలో ఉండి అనువైన ఈ ఎర్రచందనం పెరగడానికి అనువైన ప్లేస్ లో మనము కల్టివేషన్ చేయడం జరుగుతుంది. అటు వెళ్తే శ్రీశైలం వెళ్తారు, ఇటు వెళ్తే అమరావతి వెళ్తారు. సో సెంటర్ లో ఉందన్నమాట ప్రాజెక్ట్. మంచి ప్రాజెక్ట్, డెవలపింగ్ ప్రాజెక్ట్. ఈ టైర్ పైపులు ఏంటి, పెద్ద పెద్ద పైపులు ఏంటి, వాట్ ఈస్ ది స్టోరీ? మనం ఏంటంటే ప్రతి వెంచర్కి డ్రిప్పులు పెడతాం కదండి. సో అట్లాగే దీనికి కూడా డ్రిప్ లైన్లు పెట్టాము. ఎక్స్టెంట్ ఉందండి మనకు దీంట్లో. ఆ ఎక్స్టెంట్ కోసం ఎక్స్ట్రా పైప్ లైన్స్ తీసుకొచ్చాము. ఈ పైప్ లైన్ వచ్చేసి ఈ పక్కనే ఎన్ఎస్పి కెనాల్ ఉందండి మనకు. డైరెక్ట్ ఆ ఎన్ఎస్పి కెనాల్ నుంచి మనం పొలం మొత్తం 25 ఎకరాలకి మొత్తానికి సరిపడా వాటర్ కోసము కృష్ణ వాటర్ వస్తాయి డైరెక్ట్ కృష్ణ వాటర్తో కూడా దీనికి మనం వాటరింగ్ అనేది చేస్తాం అనమాట మనం ఈ మొక్కలకి. సో అందుకనే మొక్కలు కూడా చాలా హెల్దీగా, మీకు చూడండి మొక్క ఎంత గ్రీనరీగా హెల్దీగా, ఈవెన్ ఎండాకాలంలో సహా. మొక్కలు పెడియాషూరో కాంప్లానో తాగినట్టు గట్టిగా ఉన్నాయి. సో మేమేంటంటే ఎండాకాలంలో కూడా మా మొక్కలు మేము పెట్టాం, మా మెయింటెనెన్స్ పచ్చగా ఉంటాయి అనమాట.
సో మీరు ఎండాకాలం రానివ్వండి, వర్షాకాలం రానివ్వండి, శీతాకాలం రానివ్వండి, సో ఏ కాలంలో అయినా సరే పచ్చగా ఉండాలి అంటే మయూకా ఫార్మ్స్లోనే ఉంటాయండి. పచ్చగా ఉండాలి, మీరు ఫార్మ్స్ తీసుకున్నా కూడా మీరు కూడా పచ్చగా ఉండాలి అంటే మయూకా ఫార్మ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో మయూకా ఫార్మ్స్ నుంచి మీకు కావాలంటే వెరుకొండ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది, మయూకా గార్డెన్స్. ఇది మయూకా గార్డెన్స్ ఫేజ్ 2, ఇది వెనుకొండ నుంచి 12 కిలోమీటర్స్లో ఉంది. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ ఫేజ్ 2 నుంచి మనకేంటంటే 4 కిలోమీటర్స్లో మనం శ్రీశైలం హైవేని టచ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి విజయవాడ అయినా, అమరావతి అయినా, లేకపోతే గుంటూరు అయినా, హైదరాబాద్ అయినా, శ్రీశైలం అయినా అన్నిటికీ మధ్యలో ఉంది. మంచి ప్రాజెక్ట్, ఫ్యూచర్ గ్రోయింగ్ ప్రాజెక్ట్. సో మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. 5 గుంటాస్ అయినా, 10 గుంటాస్ అయినా, ఎకరాస్ అయినా మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. టోటల్ 25 ఎకర్స్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్లో సార్ నంబర్ పెడతాను. మీరు హ్యాపీగా కాల్ చేసి సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. మళ్ళీ మిమ్మల్ని సైట్కి పిలుస్తారు. సైట్లో చూసి మీరు సాటిస్ఫై అయ్యాక మీ డ్రీమ్ ప్లాట్ని మీరు బుక్ చేసుకోండి.